ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అని భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకం. ఏదైనా కార్యక్రమాలు చేయడానికి మనం ఉత్సాహంగా ఉండాలి. అలాగే లోకోత్తరమైన కార్యక్రమాలు చేయడానికి సాహసం ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. సాహసానికి ధైర్యానికి తేడా ఏమిటంటే, ధైర్యం అనేది నేను ఎలాగైనా గెలుస్తాను అనేది నమ్మకంగా చేసే పని ధైర్యం. నేను ఓడిపోతానని తెలిసినా సరే చివరి వరకు పట్టు వదలకుండా పోరాడడం అనేది సాహసం. ధైర్యము ఉండాలి, సాహసము ఉండాలి, బుద్ధి ఉండాలి, శక్తి, పరాక్రమం. ఒకటి అంతర్గతమైనటువంటి శక్తి, ఒకటి భౌతికంగా కనిపించేటటువంటి శక్తి. ఈ 6 గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ దేవుడు నివసిస్తూ ఉంటాడు అని. దేవుడు నివసించకపోవచ్చు, కానీ మనం ఏదైనా పని నెరవేరాలి అనుకుంటే ఈ గుణాలు ఖచ్చితంగా ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా ఇదే మాట. యుద్ధం చేయలేను అని భయపడుతున్న అర్జునునికి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని అడిగాడు ఆయన. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే అని. ఎందుకంటే నీచమైనటువంటిది హృదయ దౌర్బల్యం. మేము ఏ పని చేసినా అవ్వదేమో, ఇలా నేను ఉద్యోగాన్ని తెచ్చుకోలేనేమో, ఈ పని నా వల్ల కాదేమో, ఇలాంటివి అనుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడా గెలవలేం. కాబట్టి పైన ఉన్నటువంటి 6 గుణాలు ప్రతి ఒక్కడి కూడా పొంది ఉండాలి. థింక్ ఇట్ వన్స్.